స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి ప్రభు మనకి ఏం చెప్పబోతున్నారు ఈ రోజు మనం వినబోతున్నాం. తప్పిపోయిన గొర్రె గురించి మనం ఎందుకు మాట్లాడాలి? దేవుడు దాని గురించి ఎందుకు చెప్పాలి? ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకి ఏం చెప్పబోతున్నారు? మొదటి కారణం, మాటలు రాని, బుద్ధిహీనమైన, ఆలోచన లేని, వెతుకుతూ వెళ్ళే సామర్థ్యం లేని ఒక గొర్రె పిల్లను కాపరి ఎలా చూసుకోవడం మనం చూస్తాం. దానికోసం వెతుకుతున్నప్పుడు గొర్రె పిల్లకి ఏదైనా గాయం అవుతుందని లేదా అడవి జంతువులు తినేస్తాయేమోనని హాని నుంచి కాపాడి ఆ కాపాడాలనే సమయంలో చాలా ఆందోళన చెందుతాడు. దాన్ని తన భుజాల మీద వేసుకొని తప్పిపోయిన నా గొర్రె దొరికింది అన్నాడు. ప్రభువు ఒక గొర్రె పిల్లను ఇంత శ్రద్ధ తీసుకుంటే తప్పిపోయిన మానవుని దేవుడు ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడు? మనం ఆలోచిస్తే ప్రభువు మనపై చూపించిన ప్రేమను మనం భరించలేం. అందుకే యేసు ప్రభు మనసుని వెతుకుతూ ఈ లోకానికి వచ్చాను. రెండో కారణం, గొర్రెలు ఎందుకు దారి తప్పాయి? గొర్రెలు అన్నీ ఒక మంద అయితే ఇతడెందుకు దారి తప్పాడు? ఆలోచిస్తే ఆ గొర్రె కాపరి స్వరం వినలేదు. నేడు మనమందరం క్రీస్తు ప్రభువుని స్వరాన్ని తప్పక వినాలి. అలా వింటే మనం ఎప్పటికీ తప్పుదారి పడలేము. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఆశీర్వదిస్తాడు, ఓదారుస్తాడు, ప్రేమిస్తాడు మరియు నడిపిస్తాడు. దేవుడు మనలో ప్రతి ఒక్కరిలో వ్యక్తిగతంగా ఉన్నాడు. మార్తా మరియు మేరీల ఇంట్లో మనమందరం విన్నాం. మేరీ ఉత్తమమైన భాగాన్ని ఎన్నుకుందని, అది ఆమె నుండి ఎవరు తీసివేయలేరని ప్రభువు ఆమెని స్తుతించారు. అయితే తప్పిపోయిన గొర్రెపిల్లలా ఉండకుండా ప్రభుని స్వరాన్ని మనమందరం విందాం. గొర్రెలు దారి తప్పడానికి మరో కారణం, నేను మందులో ఉంటే నాకేంటి, మంచి పేరు వస్తుందా? నేను మందులో ఉంటే సరిపోదు, నేను కొత్త దారిని కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు మనం కూడా మన కుటుంబాల కోసం డబ్బు సంపాదించడానికి విదేశాలకి వెళ్తుంటాం. నిజానికి డబ్బు సంపాదించిన తర్వాత వారి సంబంధం దూరం అవుతుంది. ఎందుకంటే డబ్బు వారిదైన తర్వాత ఆ కుటుంబాల మధ్య ప్రేమ తగ్గుతుంది. నేడు మనమందరం ప్రభువుని దూరం అయితే మన జీవితాలు కూడా ఒంటరిమాత్యంగా ఉండిపోతాయి. కాబట్టి ఈ ఉపమానం ద్వారా మనం క్రీస్తుని ప్రేమను పొందడానికి ఆహ్వానిస్తున్నారు.